ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1,50,000 పైసలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని, రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం.